సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ వరుసగా తన ప్రకటనలు సంచలనమే. న్యాయ వ్యవస్థ స్టిల్ ఆయన న్యాయమూర్తిగా ఉన్నారు. ఉండి నిన్న ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు, ఇవాళ మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. కొన్ని అంశాల్లో సీల్డ్ కవర్ అని ఇస్తున్నారు. సీల్డ్ కవర్లో ఉన్నటువంటి వివరాలు జడ్జి గారే చూడాలి తప్ప బయట వాళ్ళకి ఇవ్వకూడదు. ఈ విధానం తప్పు, అవతల ఉన్నటువంటి క్లయింట్కి ఇవ్వకపోతే ఎట్లాగా అన్నటువంటిది, అది సమన్యాయానికి విరుద్ధం అని చెప్తున్నారు. కరెక్ట్, కానీ ప్రతిదానికి సీల్డ్ కవర్ పెట్టరే. ఇప్పుడు రఫేల్ విషయంలో సీల్డ్ కవర్లో పెట్టారు. వాడు ఏం కోరుకుంటున్నాడు, అవతల ఉన్నటువంటి వాడు ఇదివరకు ఆర్టీఐ యాక్ట్ కిందన ఈ దేశ రహస్యాలు కొట్టేసే ప్రయత్నం జరుగుతుంటేనే దేశ రక్షణ వ్యవహారాలు ఆర్టీఐ పనిచేయదని చెప్పేశారు. అట్లాగే రఫేల్ పారామీటర్స్ ఏంటి, ఎంత, దాంట్లో ఏ వెరైటీస్ పెట్టారు, ఇవన్నీ అడిగాడు. ఎవడు వాడు, విదేశీ కుట్ర ఇందులో ఉండేది. వాడికి ఇది సీల్డ్ కవర్లో కోర్టుకి ఇచ్చారు డీటెయిల్స్ అని. అది వాడికి అవతలవాడికి చెప్పొద్దు అన్నారు. ఎందుకు, ఇది తెలుసుకుని విదేశాలలో ఉన్నటువంటి రక్షణ శాఖకి చెప్తారు కాబట్టి. అట్లాంటి దాన్ని ఈయన వద్దంటున్నారు. అంటే ఏ ఉద్దేశం మరి ఏంది అనేది తెలుసుకోవాలి.